వెల్కమ్ టు టాకింగ్ పాయింట్. ఎన్నికల కమిషన్ అవకతవకలు, పోలింగ్ నిర్వహణలోని వైఫల్యాలపై తెలుగుదేశం ఆందోళన ఉధృతం చేస్తోంది. గడిచిన 2 రోజులుగా ఈసీ పనితీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు నాయుడు తన వేదికను ఢిల్లీకి మారుస్తున్నారు. ఇందులోని ఆంతర్యమేమిటి? దేశ రాజకీయ యవనికపై జాతీయంగా ప్రాధాన్యమేమిటన్న చర్చ మొదలైంది. ఇతర పార్టీలు ఈ ఉద్యమంలో ఎంతవరకు కలిసి వస్తాయి? ఇంకా 6 విడతల పోలింగ్ మిగిలే ఉన్న స్థితిలో ఎన్నికల కమిషన్ పై ఈ ప్రభావం పడుతుందా? పర్యవసనాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న అంశాలపై టాకింగ్ పాయింట్ లో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కృష్ణ సాయిరామ్ విశ్లేషణ అందిస్తారు. కృష్ణ సాయిరామ్, చూస్తే చంద్రబాబు టీడీపీ ఎంపీలు అలాగే మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లారు సిఈసికి ఎన్నికలు జరిగిన తీరు అలాగే వైఫల్యాలని గురించి చెప్పడానికి. సో దీనివల్ల ఎంతవరకు కూడా నెక్స్ట్ పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, చంద్రబాబు కార్యాచరణ ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు? లక్ష్మి, ప్రధానంగా గెలుపు ఓటముల సంగతి పక్కన పెట్టి రాజకీయ నాయకుడు అంటే సీజన్డ్ పొలిటీషియన్ ఎవరన్నా సరే వాట్ నెక్స్ట్, తర్వాత ఏంటి అనే దానిపైనే దృష్టి సారిస్తారు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఒక వ్యూహకర్తగానే కాకుండా రాజకీయంగా ఆనుపానులు పట్టు తెలిసినటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఏం చేయాలి అనేది అంటే తనకు సంబంధించినటువంటి జాతీయ పాత్ర పోషించడానికి అవసరమైనటువంటి గ్రౌండ్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు తాను ఏ విషయం అయితే పోరాడుతున్నారో దానికి అనుగుణమైనటువంటి ముడిసరుకు పొలిటికల్ సామాగ్రిని కూడా సిద్ధం చేసుకుంటున్నారని భావించాల్సి ఉంటుంది. ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ ఇక్కడ జరిపినటువంటి ఎన్నికల్లో ఈవీఎంల వైఫల్యాలు, తర్వాత శాంతి భద్రతలకు సంబంధించి అందరు పౌరులు ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి పరిస్థితిని కల్పించకపోవడం, ఇటువంటి అనేక రకాలైనటువంటి లోపాలు చోటు చేసుకున్నాయి. వీటిని ప్రధానంగా ఢిల్లీ స్థాయిలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకురావడం ద్వారా ఇప్పటికే తాము డిమాండ్ చేస్తున్నటువంటి పోస్టల్ బ్యాలెట్ డిమాండ్ని మీద ఒత్తిడి పెంచడము, అదే సమయంలో ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా కేసు వేసి ఉన్నారు. వీవీప్యాట్లని 50% వరకు కూడా కనీసం లెక్కించాలని, దానికి అవసరమైనటువంటి మద్దతు అంటే ఇప్పుడున్నటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకుని మద్దతు కూడగట్టడము, అదే సమయంలో ఇంకా 6 విడతల పోలింగ్ మిగిలి ఉంది కనుక 6 విడతల పోలింగ్లోని ఎలక్షన్ కమిషన్ కొంత అలర్ట్గా అప్రమత్తంగా ఉండే రకమైనటువంటి చర్యలు తీసుకునేందుకు దోహదం చేస్తుంది. తర్వాత జాతీయంగా వివిధ రకాలైనటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఎలక్షన్ కమిషన్ని నిర్ణయాలతో విభేదిస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడము, వాళ్ళందరినీ ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చేటటువంటి వేదికను నిర్మించడము, ముఖ్యంగా సెంట్రల్ ఎలక్షన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు ఆడుతుంది అనేటటువంటి భావన ఉంది. ఆ భావన నుంచి అంటే ఇప్పుడు పెంచేటటువంటి పొలిటికల్ ప్రెజర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కొంతమేరకు అలర్ట్ అయ్యి తన స్వతంత్రంగా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోక తప్పనటువంటి పొలిటికల్ కంపల్సన్ కూడా క్రియేట్ చేయడం అనేది లక్ష్యంగా మనం చూడాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇక ఈ 30 రోజులు 40 రోజుల వ్యవధిలోని కూడా జాతీయంగా కూడా చంద్రబాబు నాయుడు పర్యటనలకు అవసరమైనటువంటి గ్రౌండ్ కూడా ఆయన ఢిల్లీలో ప్రిపేర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల్ని పొలిటికల్ ఈక్వేషన్లో టీడీపీకి అదేవిధంగా విపక్షాలకు అనుకూలమైనటువంటి రీతిలో మలిచే ఎత్తుగడతోటే చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనకు శ్రీకారం చుట్టారని చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ పోరాటాన్ని అంటే విపక్షాలు మాత్రము ఓటమికి కారణాలు సాకులు ఎదుర్కొంటున్నారనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఒక సీజన్డ్ పొలిటీషియన్గా వాట్ నెక్స్ట్ అంటే ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్, పొలిటికల్ యాక్షన్కి సంబంధించినటువంటి నేషనల్ ఎరీనా, నేషనల్ గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నారనే మనం చంద్రబాబు నాయుడు వ్యూహాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. లక్ష్మి. Right, thank you Krishna Sairam for the analysis.